శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మీ అందరి క్షేమంను బట్టి ప్రతిదినం ప్రభు పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను. రండి, ఈ దినపు వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినపు వాక్య ధ్యానం కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. మనందరం కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప మాటని ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. మనం అనేక సార్లు మన జీవితాలలో భయపడుతుంటాం. మనము ప్రారంభించేటటువంటి అనేక పనుల విషయంలో ఏదైనా ఒక పనిని మనం ప్రారంభించాలంటే ఈ పని భవిష్యత్తులో ఎలా జరుగుతుందో అన్నటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం. ప్రియులరా, ఏదన్నా ఒక పనిని ప్రారంభించాలంటే ఇది ఏమైపోతుందో, దీనివలన ఇదిగో నా జీవితం ఏమైపోతుందో, ఇది సక్సెస్ అవుతుందా నా జీవితంలో, దీని ద్వారా నేను మేలులు పొందుకోగలనా, నా కుటుంబం ఆశీర్వదింపబడగలదా, నా కుటుంబం దీవింపబడగలదా, అసలు భవిష్యత్తులో దీని ద్వారా నేను సంతోషంగా ఉండగలనా అన్నటువంటి ఎన్నో ప్రశ్నలు మన హృదయంలో లేవనెత్తుతాయి. ప్రేమను వాళ్ళ ఎన్నో ప్రశ్నలు మన హృదయంలో ప్రారంభమవుతాయి. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ పనులన్నిటి విషయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వర్ధిల్ల చేస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభిస్తున్నారు? మనం అనేక సార్లు పిల్లల చదువులను బట్టి మనం ఆలోచిస్తుంటాం. ఏ చదువులు చదివించాలి అనేకులను అడుగుతుంటాం కదా. ఏ చదువులు చదివితే మంచిది, భవిష్యత్తులో ఏ చదువులకు విలువ ఉంటుంది, ఏ ఉద్యోగాలకు విలువ ఉంటుంది, ఏ చదువులు చదివితే నా బిడ్డలు క్షేమంగా ఉండగలరు అని మనము అనేకులను అడిగి తెలుసుకుంటుంటాం. వాటిలో మన పిల్లలను ముందుకు కొనసాగించాలి అని మనం తలంచుతుంటాం. ప్రియులరా, అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మిస్టేక్స్ చేస్తుంటాం. మిస్టేక్స్ చేసి మనకు మనమే బాధపడుతుంటాం. ప్రియులరా, కానీ ఈరోజు మీరు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించండి. మీరు ఏదైతే పనిని ప్రారంభించబోతున్నారో దానిని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి. ప్రభు చేతుల్లో దానిని అప్పగించండి. ప్రభువా, నేను ఈ పని చేయబోతున్నాను, ఇది నీ చిత్తమా, ఇది నీకు ఇష్టమా, ఇది నా జీవితంలో ఆశీర్వాదదాయకంగా ఇది ఉండగలదా, దీనిలో నేను సక్సెస్ అవ్వగలనా అని ప్రభు దగ్గర ప్రార్థించండి. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మీకు సహాయం చేస్తాడు. ఇదిగో, ఒకవేళ అది మీకు చెడ్డదైతే, అది మీకు మంచిది కాకపోతే, అది మీకు మేలైనది కాకపోతే దేవుడు తప్పక తొలగిస్తాడు దాన్ని. ఆయన మేలైనది మీకు దయచేస్తాడు. ఒకవేళ అది మీకు మేలైనదైతే దేవుడు ఆ పనిలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు ఆ పనిలో ఆయన సహకారంతో నువ్వు ప్రారంభిస్తున్నావు గనుక ఇదిగో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఆయన యొక్క సహాయమును కోరి ఆయన యొక్క సహాయముతో నువ్వు ప్రారంభిస్తున్నందువలన దేవుడు తప్పకుండా ఆ పనిని నీకు సఫలం చేస్తాడు. ప్రియులారా, భవిష్యత్తులో దాని ద్వారా ఏవైనా ఇబ్బందులు వచ్చినా, భవిష్యత్తులో దాని వలన ఏవైనా కష్టాలు వచ్చినా దేవుడు తప్పకుండా మరలా మీరు వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా వాటిని తొలగించి మీ జీవితాలలో దేవుడు మేలు చేస్తాడు. నువ్వు తలపెట్టేటటువంటి ప్రతి నీ పనిని దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు తలపెట్టే ప్రతి పనిలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా ప్రారంభించండి. ప్రార్థన పూర్వకముగా ఆయన పాద సన్నిధిలో మీరు ఏదైనా కూడా ప్రారంభించడానికి సిద్ధపడండి. అది ఉద్యోగం కావచ్చు, మీ చేతి పనులు కావచ్చు, అవి ప్రయాణాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు. ప్రియులారా, ఎలాంటివైనా కావచ్చు. మీరు ప్రార్థన పూర్వకముగా అడుగులు వేయండి. మీరు ప్రార్థన పూర్వకముగా పూనుకోండి. దేవుడు మనకు సహాయం చేస్తే ఎంత కష్టమైనా దానిని సంతోషంగా ఆయన మార్చగలడు. అది ఎంత భయంకరమైనదైనా ఆయన దీవెనకరముగా ఆయన మార్చగలడు. ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. ఆ గొప్ప దేవునికి అసాధ్యమైనది ఏమున్నది మీరు చెప్పండి. కాబట్టి మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కూడా పంపండి. మిమ్మల్ని బట్టి మేము ప్రతిదినము ప్రార్థిస్తాం. కాబట్టి ప్రార్థన పూర్వకముగా అడుగులు వేద్దాం. దేవుడు చేయుచున్నటువంటి ఈ వాగ్దాన భరితమైనటువంటి ఇదిగో ఈ మాటను దృష్టిలో పెట్టుకొని దేవుడు అన్నింటినీ సఫలం చేయవాడు. మనలను
అభివృద్ధి చేయువాడు, మనలను వృద్ధిలోనికి తీసుకొని వచ్చేవాడు అన్నటువంటి మాటను మీరు మర్చిపోక ఈ మాటను గుర్తుపెట్టుకొని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకు కొనసాగండి. అన్నింటిలోనూ దేవుడు మిమ్మలను వర్ధిల్లజేస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు మీరు మెండుగా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలను బట్టి దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.